నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారన్నా వెళ్లి వచ్చేయాలనుకున్న దేశం ఏదైనా ఉందంటే అది దుబాయ్. అవునండి. దుబాయ్ అందాలు కావచ్చు, ఆ యెస్. ఫోటో ఫ్రేమ్ కావచ్చు, యెస్. సినిమాలో చూస్తున్నప్పుడు కావచ్చు. యెస్. పైగా అది పెద్ద దూరమేం కాదు. మన అవునండి. పక్కకే ఉంటది. కరెక్ట్. బ్యూటిఫుల్ సిటీ సిటీ. కదా! అవునండి. సో దుబాయ్‌కి మన ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఎట్లా ప్లాన్ చేశారు? యాక్చువల్‌గా దుబాయ్ మీరన్నట్టు ఒక 3½ అవర్స్ ఫ్లైట్ జర్నీలో ఉందండి మనకి. హ్మ్. మనకి ఏ మూవీ డెజర్ట్‌లో షూట్ చేస్తున్నారంటే కంపల్సరీగా దుబాయ్‌లోనే ఉంటుంది. దుబాయే. దుబాయ్‌లోనే ఉంటుంది అది. అవును. అంటే అందువల్ల క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటది కదా యెస్. దుబాయ్‌లో. దుబాయ్ క్రూజ్ డిజర్ట్ ఎక్స్‌పీరియన్స్. ఎక్స్‌ప్లెయిన్ యెస్. డెజర్ట్ ఉంటది. ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. ఆన్ రోడ్ ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. యెస్. ఏందో అన్ని అందాలు అక్కడే ఉన్నాయనిపిస్తది. అవునండి. కరెక్టే. ఒక అద్భుతమైన సిటీని క్రియేట్ చేశారండి ఆ ఎడారిలో. అక్కడికెళ్తే మనం ఎడారిలో ఉన్నట్టు అనిపించదు. కానీ అంత అద్భుతమైన నగరాన్ని అక్కడ వాళ్ళు టూరిస్ట్ కోసము ప్లస్ విజిటర్స్ కోసం చక్కగా వాళ్ళు దాన్ని అలాగా ఎస్టాబ్లిష్ చేశారు. హ్మ్. సో అందులోనూ వాళ్ళకు కాన్సెప్ట్ ఏంటంటే ఏది చేసినా కూడా మేము నెంబర్ 1లో ఉండాలి. అవును. అందువల్ల ఏంటంటే వాళ్ళ బర్జ్ ఖలీఫా వాళ్ళే హైయెస్ట్ అంటే బిగ్గెస్ట్ టవర్ అనమాట. వాళ్ళకది ఆల్మోస్ట్ కావాలేంటో. ఆల్మోస్ట్ 828 మీటర్స్ ఉంటుందండి అది. హ్మ్. 828 మీటర్స్. సో దానికి కూడా ఏంటంటే వాళ్ళు 124th ఫ్లోర్ వరకు అబ్జర్వేటరీ డెక్ ఇచ్చారు. ఆ అబ్జర్వేటరీ డెక్ వెళ్ళాలంటే లిఫ్ట్‌లో మనకి ఓన్లీ లెస్ థాన్ 1 మినిట్ 60 సెకండ్స్ లోపే మనం 124th ఫ్లోర్‌కి వెళ్తాం. హ్మ్. అంటే ఆ లిఫ్ట్ అంత ఫాస్ట్‌గా వెళ్తుంది. ఫాస్ట్‌గా అంత ఎళ్తది. ఫాస్ట్‌గా వెళ్తుంది. పైగా అక్కడికి వెళ్తే అసలు తెలియని కూడా తెలీదంట మనకి. అవునండి. అవును. సో అలాగా ఆ బుర్జ్ ఖలీఫా చూస్తాము. టాలెస్ట్ బిల్డింగ్. హ్మ్. తర్వాత మనకి మిరకిల్ గార్డెన్ అని ఆల్మోస్ట్ 10 మిలియన్ ఫ్లవర్స్ ఉంటాయండి ఆ ప్లేస్‌లో. ఓకే. అది కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అది మనం విజిట్ చేస్తాము. మీరన్నట్టు డెజర్ట్ సఫారీ. అక్కడికెళ్ళిన తర్వాత డెజర్ట్ సఫారీ చేయకుండా ఎవరు రారు. అదొక అడ్వెంచరల్ యాక్టివిటీ అని. హ్మ్. మనం నార్మల్‌గా ఇసుకలో మన వెహికల్ నడపాలంటేనే చాలా కష్టమవుతది. అవును. అలాంటిది అవి శాండ్ డ్యూన్స్ అంటే ఇసుక తిన్నెలు అంటాం కదా! ఇసుక దిన్నెలు అంటాము. వాటి మీద వీళ్ళు కార్ తీసుకొనెళ్తారు. హ్మ్. ఆ 4 వీల్ కార్ డ్రైవు మనకి ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది. ఓహ్! అంత అడ్వెంచరల్‌గా ఉండి చాలా బాగుంది. భలే థ్రిల్లింగ్‌గా ఉంటుందండి అది. అది కూడా మనం ఈ ప్యాకేజ్‌లో వెళ్తాం. అలానే డిన్నర్ క్రూజ్ మీరన్న క్రూజ్ అనేది. హ్మ్. డిన్నర్ క్రూజ్ అని దుబాయ్‌లో క్రీక్ ఉందండి. ఆ క్రీక్ మనకి హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఇక్కడ ధీరా దుబాయ్, బర్ దుబాయ్ అని 2 సిటీస్ ఉంటాయన్నమాట. హుహు. రెండిటి మధ్యలో ఉంటుంది క్రీక్ అని. సో, ఆ క్రీక్‌లో కూడా 2 అవర్స్ మనకి డిన్నర్ క్రూజ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఓకే. సో, అది కూడా ఈ ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ ఉంటుంది. ప్లస్ అలానే మీరు డెజర్ట్ సఫారీలో ఆ శాండ్ డ్యూన్స్ అయిపోయిన తర్వాత క్యాంప్ ఉంటుంది. నైట్ అక్కడ మనకి డిన్నర్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ కూడా ఉంటాయి. ఓకే. లైక్ మనకి బెల్లీ డాన్స్ అని, తనూరా షో అని, ఫైర్ షో అని ఇవన్నీ కూడా అక్కడ ఎక్స్‌పీరియన్స్ ఆ డెజర్ట్ క్యాంప్‌లో. అది కూడా ప్యాకేజ్‌లో ఇంక్లూడ్. తర్వాత మనం అక్కడే దుబాయ్ ఫ్రేము, హ్మ్. తర్వాత వచ్చేటికి మీకు గ్లోబల్ విలేజ్ అని ఇవన్నీ కూడా ఆ దుబాయ్‌లో ఉండే ప్లేసెస్. అక్కడి నుంచి మనకి యూఏఈ క్యాపిటల్ అబుదాబి అని ఉందండి. ఓకే. అబుదాబికి కూడా మనం డే టూర్ వెళ్ళేసి వస్తాం. ఆ వెళ్ళే దారిలో మనకి బిగ్గెస్ట్ హిందూ టెంపుల్ మనకి అరబ్ వరల్డ్‌లో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ మోడీ గారు ఓపెన్ చేశారు. మనకి నారాయణ టెంపుల్, స్వామి నారాయణ టెంపుల్. హ్మ్. అది కూడా మనం విజిట్ చేస్తాం. అక్కడ ఇంకొక షేక్ జాయిద్ మాస్క్ అని ఉందండి. మనకి తాజ్‌మహల్ కన్నా ఒక 10 టైమ్స్ బిగ్గర్‌గా ఉన్నటువంటి కంప్లీట్ మార్బుల్ వండర్. ఓహ్! ఆ మార్బుల్ వండర్ చూసుకొని దాంట్లో కూడా మెయిన్ మనకి 2 టన్స్ ఆఫ్ షాండ్లియర్స్ ఉంటాయండి మెయిన్ హాల్‌లో. హుహు. మాకు 5 షాండ్లియర్స్ ఉంటాయి. మొత్తం అది కూడా కంప్లీట్‌గా స్వరోస్కి క్రిస్టల్‌తో చేసినయి. హ్మ్. అంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ మాస్క్‌నండి. షేక్ జాయద్ అని వాళ్ళ మనకి ఫౌండర్. ఓకే. ఆయనకు సంబంధించిన మాస్క్. అది చూస్తాం. ప్లస్ అబుదాబి సిటీ టూరు, ద డేట్స్ మార్కెటు ఇవన్నీ చూసుకొని మనము ఈ 4 నైట్స్ 5 డేస్‌లో బ్యాక్ టు మనం హైదరాబాద్ వస్తాం. ఈ 4 నైట్స్ కూడా మనం దుబాయ్‌లో ఉంటాం. దుబాయ్‌లో ఉంటే నేను చెప్పినట్టు ఆల్ ఎంట్రీ టికెట్స్ కూడా మనకి ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ ఉంటుంది. ఓకే. దుబాయ్ వీసా ఉంటుంది. వీసా కూడా మనకి ప్యాకేజ్‌లో ఇంక్లూడ్ ప్లస్ ఫ్లైట్సు, తర్వాత లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఇవన్నీ కలిపి ఓన్లీ మనకి 95,000లోనే ఈ ప్యాకేజ్ కాస్ట్ తీసుకొనొచ్చింది ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ అండి. 1,00,000లో వెళ్ళొచ్చేయొచ్చు. 1,00,000లో చక్కగా హ్యాపీగా 4 నైట్స్ 5 డేస్ అండ్ వరల్డ్ వండర్స్ అన్నమాట. హ్మ్. మనం చూసే విజిట్ ప్లేస్ వరల్డ్ వండర్స్ చూసుకొని ఎళ్ళినొచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటారు. ఇంత చక్కగా వాళ్ళు క్రియేట్ చేయగలిగారు. ఎట్లా ఐటినరీ ప్లాన్ చేస్తారు మీరు డే ఇది బై డే? డే బై డే వచ్చి మనం చెప్పాను 4 నైట్స్ 5 డేస్. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్ ఫ్లైట్ మనకి దుబాయ్‌కి ఉంది. దుబాయ్‌కి వెళ్ళిన తర్వాత ఎళ్ళేసి హోటల్‌లో స్టే చేసుకొని
నెక్స్ట్ అదే రోజు నైట్ మనం డిన్నర్ క్రూజ్కి వెళ్తాం. క్రూజ్కి వెళ్ళిపోతాం ఫస్ట్ డే. సూపర్. సో తర్వాత మనకి దుబాయ్ సిటీ టూర్ ఉంటుంది. దుబాయ్ సిటీ టూర్లోనే మనకి బర్జ్ ఖలీఫా వస్తుంది. ఆ దుబాయ్ సిటీలో ఉన్నటి ఇంకొక మెయిన్ అట్రాక్షన్ పామ్ జుమేరా అంటారండి. అంటే అది కూడా మ్యాన్ మేడ్ ఐలాండ్ విత్ పామ్ ట్రీ షేప్లో ఉంటుంది. ఓకే. మా ట్రంక్ తర్వాత లీవ్స్ అన్నీ కూడా ఉంటుంది. దాని ఎండ్లో అట్లాంటిస్ హోటల్ అని ఇచ్చారండి. ఆ అట్లాంటిస్ హోటల్కి వెళ్ళి అక్కడ ఫోటో స్టాప్ మొత్తం ఇదంతా జర్నీ చేస్తాం సీలోనే. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుందండి రోడ్డు. ఓకే. సో వెళ్ళి అట్లాంటిస్ హోటల్ చూసుకొని మళ్ళీ జుమేరా బీచ్ అని ఉంటుంది. జుమేరా బీచ్ ప్లస్ ఆ సిటీలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని చూసుకుంటాం సెకండ్ డే రోజు. ఓకే. థర్డ్ డే రోజు మనం ఇందాక చెప్పినట్టు అబుదాబి వెళ్ళి వస్తాము. అబుదాబిలో షేక్ జాయిద్ మాస్క్, ఈ బిఐపిఎస్ టెంపుల్, స్వామినారాయణ టెంపుల్, ఫెరారీ వరల్డ్ థీమ్ పార్క్ ఉంది అక్కడ. దానికి సంబంధించిన ఫోటో స్టాప్ ఉంటుంది. అబుదాబి సిటీ టూర్ ఉంటుంది. డేట్ మార్కెట్ విజిట్, ఇవన్నీ కూడా చూసుకుంటాం. నెక్స్ట్ డే రోజు మళ్ళీ దుబాయ్లోనే మనకి దుబాయ్ ఫ్రేమ్ ఉంటుంది, గ్లోబల్ విలేజ్ అని ఉంటుంది. ఇవి తర్వాత నెక్స్ట్ డే రోజు మెరికల్ గార్డెను ప్లస్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎవరైనా దుబాయ్ వెళ్ళారు అంటే కనుక చక్కగా గోల్డ్ గురించి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. అదే నా క్వశ్చన్ కూడా ఉంది. గోల్డ్ గురించి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. గోల్డ్ అక్కడ తక్కువగా ఉంటుంది కదా, ఎంత తక్కువ ఉంటుంది, ఎలాగ మనకి ఏమన్నా ఫెసిలిటీ ఉంటుందా తీసుకొని రావడానికి అని తెచ్చుకోవడానికి మనకి ఉంది కదా, అది ఉంటుందండి. నేను ఎవరైనా క్వశ్చన్స్ మన వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఎట్లాగ ఏంటనేది చెప్తారు. యాక్చువల్గా అయితే పాసిబిలిటీ ఉండదు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది మన వాళ్ళు చెప్తారు. కొంతవరకు తెచ్చుకోవచ్చు కదండి మనం వేసుకుని. యాక్చువల్గా నంబర్ అనేది ఉంటుంది. అది అంటే 6 months స్టే చేస్తే యాజ్ పర్ ద కస్టమ్స్ రూల్ ప్రకారం ఉంటుంది అనమాట. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్ని అడుగుతూ ఉంటారు. అవి కూడా మనం చక్కగా మన వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తా ఉంటాం. షాపింగ్ ప్యారడైజ్ అండి దుబాయ్ వచ్చేటప్పటికి. సో డిఫరెంట్ ఈవెన్ ఎలక్ట్రానిక్స్ కూడా, ఎందుకంటే అక్కడ ట్యాక్స్ ఫ్రీ కంట్రీ. ఇన్ కేస్ ఏదైనా ట్యాక్స్ ఉన్నా కూడా మనకి ఎయిర్పోర్ట్లో 90% ఆఫ్ ద ట్యాక్స్ రిటర్న్ ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ చాలా తక్కువ ఉంటుంది. హై అండ్ ఫోన్స్, ల్యాప్టాప్స్ అన్ని కూడా మనకి ఆల్మోస్ట్ 10-15 రూపాయలు తక్కువ ఉంటుంది. తెచ్చుకోవచ్చు అండి. ఒక పీస్ వరకు తీసుకుని రావచ్చు. కొన్ని టర్మ్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అయితే మనం తెచ్చుకోవచ్చు. ఒక 1 piece వరకు ప్రాబ్లం ఉండదు, తీసుకొని రావచ్చు. సో ఇవన్నీ కూడా మా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ స్టాఫ్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరు ఫోన్ చేసినా లేదంటే టూర్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేస్తే ఈ ప్యాకేజ్తో పాటు వాళ్ళకున్న డౌట్స్, ఈ గోల్డ్కి సంబంధించి, ఎలక్ట్రానిక్ సంబంధించి, షాపింగ్ సంబంధించి కూడా అన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దుబాయ్ సిటీని ఎట్లా ఎంజాయ్ చేస్తారు, అక్కడ గోల్డ్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, కాస్త తెచ్చుకునే ఆ ఫెసిలిటీ కూడా ఉండాలి. షాపింగ్ మీద కూడా కాన్సంట్రేట్ చేస్తారు. దుబాయ్ వెళ్ళారంటే మెయిన్ ఎక్కువ మంది షాపింగ్ వెళ్తారు. ఆ డిజైన్ కూడా చాలా బాగుంటాయి. కాబట్టి కొంచెం ప్లాన్ చేసుకుని ఆ టర్మ్స్ ఏమున్నాయి, కండిషన్స్ ఏమున్నాయి అనేది తెలుసుకుంటే మనం పర్చేస్ చేసి కూడా తెచ్చుకోవచ్చు. అందులోనూ దుబాయ్ గోల్డ్ అంటే చాలా ప్యూరిటీకి మారుపేరండి. అవును. ఎందుకంటే అక్కడ ఎటువంటి కల్తీ ఉండదు. ఉంటేదంటే వాళ్ళు చాలా సివియర్ పనిష్మెంట్ ఉంటుంది. అందువల్ల ప్యూరెస్ట్ గోల్డ్ అవైలబిలిటీ ఉంది వరల్డ్ అంటే దుబాయ్లోనే అంటారు. అవునండి. సో ఇవన్నీ కూడా ఒక 1 lakh లో వెళ్ళొచ్చు, చక్కగా వెళ్ళి రావచ్చు. దుబాయ్ టూర్ మాత్రమే కాదు, ఎవరైనా షాపింగ్ చేయడానికి కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి దుబాయ్ ట్రిప్ కి ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా, వెంటనే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్ సిబ్బంది మీకు అందుబాటులోకి వస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్లకు 2 తెలుగు రాష్ట్రాలలోనూ 11 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది. కాబట్టి మీరు నియరెస్ట్ బ్రాంచ్ ని విజిట్ చేసినట్లయితే మీకు ఎలాంటి ఫర్దర్ డౌట్స్ ఉన్నా సరే చక్కగా క్లారిటీగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.